మీ పేరండి? ప్రభుగుప్తా అండి. ఏం చేస్తారండి? అధికార ప్రతినిధి, బిజినెస్, టైల్స్ అండ్ శానిటరీ బిజినెస్. ఎట్లా ఉంది ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట. పార్లమెంట్ ఏదైతే ఉందో కంచుకోట. గతంలో బండారు దత్తాత్రేయ గారు కూడా 3 సార్లు మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మంత్రివర్గంలో 3 పోర్ట్ఫోలియోలు చేసి ఆయన సక్సెస్ఫుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు భారతదేశంలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కిషన్ రెడ్డికి ఓటేయాలి, ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి పంపించాలి? భారతదేశంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక ఓటు వేస్తే 543 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఒక మంత్రివర్గంలో ఉండి ఆయన ప్రజలకు సేవలు అందించారు. 3 పోర్ట్ఫోలియోలు కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఆయన కరోనా కాలంలో కూడా హెడ్ క్వార్టర్లో ఉండే, ఆ హెడ్ క్వార్టర్లో ఉంటూ కూడా కరోనాలో పనిచేస్తూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్ చెక్ చేసి వాళ్ళకి సేవలు అందించి, ఏదైతే వాళ్ళకి ఆక్సిజన్ కావాలో ఆక్సిజన్ సదుపాయాలు కూడా సరిగ్గా చూసి ప్రజలకు న్యాయం చేస్తూ వ్యాక్సిన్ కూడా అందించేలాగా అందరికి సేవలు చేస్తుంది. మీ పేరు సార్? నా పేరు మేకల సారంగపాణి, సికింద్రాబాద్ మాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తుండు. ఇలా ప్రజలందరూ పెద్ద ఎత్తున మన కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు నాడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు కిషన్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు పార్లమెంట్కి పంపించాలి? ఇక్కడ పార్లమెంట్లో చేసిన ఆయన కార్యక్రమాలు ఇలా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ విషయంలోనైతే, తర్వాత ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, ఆసుపత్రులలో పర్యవేక్షించడంలో కానీ, ఇక్కడ చేసిన డెవలప్మెంట్ విషయంలో అనేకమైన డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ పవర్ బోర్స్ వేపించడం జరిగింది, కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. తర్వాత 730 కోట్లతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ ఆధీకరించడం జరిగింది. అలాగే ఏ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఇక్కడ చేస్తున్న ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఆయననే గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశ రక్షణ ఎట్లా ఉంది? మంచిగున్నదా? బ్రహ్మాండంగా ఉన్నది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, టెర్రరిజము, నక్సలిజం ఏది లేకుండా ఇలా ప్రశాంతంగా ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఉన్నది. ఇప్పుడు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, మారుస్తారా మీరు? ఇది తప్పుడు ప్రచారము. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేయడానికే నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తే సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్రంలోను, కేంద్రంలోను? తప్పకుండా ఇక్కడ 12 సీట్ల పైననే మాకు పార్లమెంట్ సీట్లు వస్తాయి. కేంద్రంలో 400 పైన మాకు పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటారు. కిషన్ రెడ్డికి ఇక్కడ 4 లక్షల మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా పనిచేస్తున్నారు.